పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. మొదటి 2 వచనాలు చదువుకున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుంటూ వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, బలవంతుడైన మా గొప్ప దేవ, మా మంచి కాపరివి, వందనాలు స్తుతులు చెల్లిస్తూ నీ పాదాలు చెందుకొస్తున్నాము నాయన. నీ దయా మీ కనికరాలను బట్టి ఈ దినాన, పరిశుద్ధ దినాన మీరు ఏర్పరచుకున్న నీ పరిశుద్ధ ఆలయం దీపం ప్రార్థనా మందిరాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి తిరిగి ఆరాధనలోనూ ఈ సన్నిధిని మాకు అనుగ్రహింపజేసినందుకు స్తోత్రాలు. అదేవా, మా ముందుకు తీసుకొని రాబడిన వాక్యాన్ని బట్టి వాక్యం మీది మాట్లాడే దేవుడు మీరు. నేను ఎంతో బలహీనుడున్నాను, దయ చూపండి. శిలువలో మరుగుపరచు, ఈ పరలోక వర్తమానం అందించండి. మమ్మల్ని అందరినీ కూడా ఈ రాకడ కొరకు సంపూర్ణంగా సిద్ధం చేయండి. మాకే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మా కోసం రాబోతున్నా మా ప్రభువైన యేసయ్య జీవం కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగినవన్నీ పొంది ఉన్నాం. ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచు. భక్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఆయన చెప్పిన ఈ మాట, ఆయన మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలు దేవునికి సమర్పించాలి. ఈ మాట చెప్తామంటే, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి యుక్తమైనది అంటే సరైనది, లేదంటే తగినది అని అర్థం వస్తుంది. దేవుని యొక్క సేవ చేసేటప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏ విధంగా ఆశిస్తాడో, కోరుకుంటాడో ఈ వచనం మనకి క్లియర్గా నేర్పించేదిగా ఉంది. ఇక్కడ చదివిన వచన భాగంలో సహోదరులు అంటే సహ ఉదరులు అంటే, ఉదరం అంటే పొట్ట, సహ ఉదరులు అంటే ఒకే గర్భంలో నుంచి, ఒకే కడుపులో నుంచి వచ్చిన వారని అర్థం. అంటే అన్నదమ్ములు, అక్కజెల్లెళ్ళు. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క సన్నిధానములో సహోదరులుగా ఉంటాడు. యేసుప్రభువు వారి గురించి దేవుని వాక్యం రాయబడిన మాట, దేవుని యొక్క అద్వితీయుడైన కుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని చెప్తూ ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనే మాట మనం అక్కడ చదువుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క అద్వితీయుడు అంటే ఇంకా ఆయనకి ఇంకా వేరే సహోదరులు లేరు అని అర్థం. మరి మనం ఏమవుతాం? మన గురించి వాక్యం ఏం చెప్తుంది? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు
తన సొంత కుమారుని పంపారు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ఈ వచనం గమనించండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని, దేవుని యొక్క ఒకే అద్వితీయ కుమారుడు, ఆయన సొంత కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన స్త్రీయందు పుట్టి, అంటే మరియమ్మ గారి ద్వారా మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్తూ, మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువును బట్టి దేవుని యొక్క దత్తపుత్రులు. దత్తపుత్రులు అంటే దత్తత తీసుకున్నవారు. ఎట్లా దత్తత తీసుకున్నారంటే యేసుక్రీస్తు వారి ద్వారా. ఇక్కడ మనం చదివితే 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. యేసు ప్రభువారు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఇక్కడ మనం చదివిన 6వ వచనం నుండి మనం దేవుని కుమారులమైనాం కాబట్టి నాయన తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మ. యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. ప్రభు నేర్పించిన ప్రార్థన ఏం చెప్పండి? పరలోకమందున్న మా తండ్రి. మీరు తండ్రి అని పిలవండి దేవుడినే చెప్పాడు. నిజానికి పాత నిబంధన గ్రంథంలో భక్తుల్లో చాలామంది తండ్రి అని పిలిచే ధైర్యం చేయలే. ఎంత గొప్ప భక్తులైనా కూడా దేవా, ప్రభువా అనే పదాలు ఉపయోగించినారు, కానీ తండ్రి అని ఉపయోగించారు. దేవుడు ఒక సందర్భంలో, కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేల్ ప్రజల్ని నా ప్రజలు, నా సంతానం, నా జ్యేష్ఠ పుత్రులు అని ప్రభు మాట్లాడినా కూడా వాళ్ళు తండ్రి అనడానికి ధైర్యం చేయని వాళ్ళు. అందుకే యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి అనే పదాన్ని మీరు పలకండి అని చెప్పి పలికించినాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ తండ్రి అని పలికించారంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క కుమారులు మీరు. మనం చదివిన దాంట్లో కుమారులైతే వారసులు, దేవునికి మనము వారసులు. ఈ దేవుని ద్వారా మనం కుమారులు అవ్వడానికి రోమపత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి సహోదరులము. ప్రభు యొక్క యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనము సహోదరులు. యాకోబు గారు చెప్తే యాకోబు పత్రికలు ఏమంటా అంటే ఆయన సత్యవాక్య ప్రకారము మిమ్మును కనెను అంట. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని కన్నాడంట. వాక్యం ద్వారా దేవుడు మనల్ని కన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం 12-14 వచనాల్లో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని కుమారులు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు కుమారులమైన మనము ఇక్కడ రాయబడిన మాట సహోదరులారని చెప్తూ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలు ఆయనకి సమర్పించాలి. ఎందుకు? దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. యేసు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన భూలోకంలో జీవించిన కాలంలో నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చూపిస్తారా అని సవాల్ చేశాడు ఆయన. ఆనాటి పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభువులో ఒక చిన్న పొరపాటన్నా దొరుకుతుందేమో, కనీసం ఆయన మాట్లాడేటప్పుడన్నా చిన్న పొరపాటు ఏమైనా దొరుకుతుందేమో అని ప్రతిరోజు ఆయన్ని వెంబడించారు. ఒక్క మిస్టేక్ కూడా యేసు ప్రభువులో వాళ్ళకి దొరకల. అంటే అంత పరిశుద్ధుడు ఆయన. వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే ఇక్కడ మనము కూడా ప్రభు అయిన పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని కుమారులమైన. కాబట్టి ఇప్పుడు మనము కూడా పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మన శరీరాల్ని దేవునికి అప్పగించేవారు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలందరూ కూడా
పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరేవాడు. మన జీవితాలను దేవుడు పరిశుద్ధంగా చేయడానికే దేవుని అద్వితీయ కుమారుడుగా యేసుక్రీస్తు వారు శరీరం ధరించి ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకోసం అంటే ఆయన యొక్క పరిశుద్ధమైన శరీరములో మనందరి పాపాన్ని తీసివేసి ఆయన మనల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగా చేశాడు. దేవుని వాక్యం చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం 3-4 వచ్చిన లేదంటే మొదటి నుంచి చదివిన ఇబ్బంది ఏం లేదు. రోమ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని ఛాయజాలకపోయానో దానిని దేవుడి చేశాను. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపానికి, లోకములో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పాపానికి శిక్ష విధించాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు. వాస్తవానికి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా ఉండాలి. పాపం చేసిన వాళ్ళకి శిక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకి చిన్నపిల్లల మాట ఏం లేదనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? గద్దిస్తారు, అవసరమైతే కొడతారు కూడా. ఇంకా కోపం వస్తే ఒక పూట భోజనం కూడా పెట్టేసేయాలి వాళ్ళకి. ఎందుకంటే మాట ఏం లేదు, చెప్పిన మాట ఏం లేదు, లేకపోతే వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే. స్కూల్లో టీచర్స్ కూడా ఇదే పని చేస్తారు. కానీ దేవుడు మానవుల యొక్క పాపాన్ని ఆయన మానవుల మీద కనుక మోపితే నిజానికి భూమి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధుడు లేడు. అందరూ పాపం చేసినారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తారని ఈ రోమ పత్రికలోనే 3:23లో ఉంది. మరి అందరూ పాపం చేస్తే అందరికీ శిక్ష విధించబడితే పాపంలో తీజేతం ఏంటి? మరణం. అందరూ మరణించాలి, పాపం శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష నుంచి మానవుల్ని తప్పించడానికి సృష్టికర్త అయిన దేవుడు మనలాంటి రక్తమాంసములు కలిగిన శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి మనందరి శిక్ష ఆయన మీద మోసు. యేసుప్రభువారు మనందరి శిక్షను ఆయన తన మీద మోసాడు. కాబట్టి మనకి ఇప్పుడు శిక్ష లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో 3:23 ఏమంటుంది? ఏ విధంగా అందరూ పాపం చేశారని చెప్తుంది. 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఏమంటాడంటే నీతిమంతులు అంటాడు. మనం యేసు ప్రభు లేకుండా మన జీవితాలకి, మన బంధువులు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ, లేకుంటే మనం చదువుకునే దగ్గర కానీ, ఉద్యోగం చేసే కాడ కానీ మనల్ని గురించి ఎవరైనా నీతిమంతులు అంటారా? ఎవరైనా నీతిమంతులు అనేది నాకు అవకాశం ఉందా అంటారా? అన్నారు. మన దేశంలో 1999 సంవత్సరంలో ఆ కాలంలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు ప్రతి రూపాయిని కూడా పక్కాగా లెక్క చెప్పి గవర్నమెంట్కి అప్పగించినట్ట. ఆయన రిటైర్డ్ అయిపోయే టైంలో ఆయనకి 99 సంవత్సరంలో నీతిపరుడు అని మన దేశమే ఆయనకు అవార్డు ఇచ్చింది. అంతకుముందు చాలా మంది చేశారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్గా, ఎవరికి ఇవ్వాల. ఆయన ప్రతి రూపాయి విషయంలో బాగా లెక్క చెప్పినాడు, కరెక్ట్గా ఉన్నాడు అని నీతిపరుడు అని అవార్డు ఇచ్చాడు. తర్వాత ఆయన ఏమైనాడంటే మన దేశానికి ప్రధాని అయినాడు. మన దేశానికి ప్రధాని అయిన తర్వాత ఆయన ఏమన్నారు? ఇతను డమ్మీ క్యాండిడేట్, కాంగ్రెస్ చేతిలో జస్ట్ స్టాంపే, ఎందుకు పనికిరాడు అసలు అని చెప్పి ఎగతాళి చేశారు.
భూమి మీద ఎవరినైనా ఒక వ్యక్తి నీతిమంతుడు అని కనుక అంటే మళ్ళీ తర్వాత ఆ వ్యక్తిని వాళ్ళే ఎగతాళి చేస్తారు, వాళ్ళు అవమానపరుస్తారు. మన పబ్లిక్గా మనకి మన్మోహన్ సింగ్ గారే ఎగ్జాంపుల్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేస్తే ఆ వ్యక్తిని ఆయన వచ్చేంత వరకు ఆ నీతిని వారికి ఆపాదించి కొనసాగించేవాడు ఉంటాడు. ప్రభునందు విశ్వాసం వచ్చిన ప్రతి వ్యక్తి, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా యేసయ్య చెప్తాడు నీతిమంతుడు అంటాడు. ఎందుకోసం అంటే యేసయ్య నీతిమంతుడు, యేసు ప్రభు వారు నీతిమంతుడు. యేసయ్యను సిలువ వేయడానికి పిలాతు దగ్గరకు తీసుకొస్తే పిలాతు ప్రభువారిని 3 సార్లు ఆయనతో మాట్లాడి విమర్శించి ఇందులో నాకు ఏ దోషం కానవడం లేదంటాడు. ఆయన భార్య పిలాతు భార్య పిలాతుకు ఒక కబురు పంపిస్తుంది, ఆ నీతిమంతుని జోలికి పోబోకు, రాత్రి కల్లో నేను ఆయన గురించి చాలా విషయాలు తెలిసి బాధపడ్డానంట. ఆయనలో దోషం లేదు, ఏ పాపం లేదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన నీతిమంతులుగా చేస్తాడు. యేసు ప్రభు రక్తం మన జీవితాన్ని, మన పాపాన్ని గడిగి పరిశుద్ధులుగా చేస్తుందని వాక్యం చెప్తుంది. సంఘము అనే మాటకు అర్థం ఏంటి? తెలుగులో సంఘం అంటాం, ఇంగ్లీష్లో చర్చ్ అంటాం. సంఘము అనే మాటకి సంఘం అనగా అని బైబిల్లో ఒక చోట ఉంటుంది. ఐడియా ఉందా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, భక్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం. మొదటి 2 వచనాలు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి నిచ్చాలండి. థ్యాంక్స్ అండి, చాలు. ఈ వచనం గమనించండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. దేవుని సంఘం అంటే యేసు ప్రభు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ఇక మన జీవితాలు ముగించేంత వరకు, లేకుంటే ప్రభువు రాకడ వచ్చేంత వరకు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ప్రభు మనల్ని రక్షించాడు. యేసు ప్రభు మనల్ని రక్షించక మునుపు అందరం పాపులమే. ఏదో ఒక పాపం మన శరీరంలో, మనం మానసికంగాను శారీరకంగాను పాపం చేసిన వాళ్ళమే. యేసు ప్రభువారు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభువారు మార్చేవాడుగా ఉంటాడు. ఎట్లా మారుస్తాడంటే ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని పూర్తిగా తొలగించేస్తాడు. యేసు రక్తం మన పాపం కడిగి వేసింది, పరిశుద్ధులనుగా నీతిమంతులనుగా చేసింది. యేసయ్య పరిశుద్ధుడు. ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధుడు. పౌలు గారు ఇక్కడ చెప్పేది ఆ మాటే. రోమ 12 మొదటి వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగము. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి పరిశుద్ధుడండి. ఆ వ్యక్తిలో పాపము ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. ఆ వ్యక్తిలో పాపాన్ని దేవుడు చూడడానికి ఇష్టపడడు. మనం పాపం చేశాం, మన పాపానికి శిక్ష యేసు ప్రభువారు ఆయన శిలువలో భరించాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం కనుక చూస్తే యేసు ప్రభువారు ఎలాంటి బలి అర్పణ అక్కడ చేశాడు అనేది మనకి క్లియర్గా ఉంటుంది. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎఫెసీ, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను
దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. థ్యాంక్స్. వచ్చిన గమనించండి మాట. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. బలిని గూర్చి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లేవియా ఖండంలో మనకు క్లియర్గా రాయబడి ఉంటుంది. అక్కడ బలులు దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ప్రాయశ్చితార్థ బలి ఇవన్నీ ఉంటాయి. అందులో ఏ బలి చేసినా కూడా జరిగేది ఏంటంటే ఆ బలిని ఎట్లా అర్పిస్తారంటే దేవుని యొక్క ఆలయంలోనికి, ప్రత్యక్ష గుడారంలోనికి వాస్తవానికి మనలాంటి వాళ్ళు అంటే అన్యులు వచ్చేదని, అన్యులే కాదు ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా లేవీయులు యాజకులు తప్ప మిగతా వాళ్ళు లోపలికి వచ్చేదానికి ఛాన్స్. ప్రత్యక్ష గుడారం లోపల అంటే ఆ ఎంట్రన్స్ దాటి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా యాజకులు లేవీలు కూడా అంటే ఆ యాజకుల దగ్గర పనిచేసాము వాళ్ళు అయి ఉండాలి. ఒక సాధారణమైన వ్యక్తి తను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పాపం చేస్తే ఒక గొర్రె పిల్లను మేక పిల్లను తీసుకొని వస్తారు. ఆయనకి తీసుకొని వచ్చినప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమి గొర్రె పిల్లని తెచ్చినామంటే, నేను పలానా తప్పు చేసినానండి, నేను చేసిన తప్పుకి శిక్ష కావాలి కదా, నా బదులు గొర్రె పిల్ల శిక్షించబడుతుంది. అప్పుడు యాజకుడు అంటాడు, దాని తల మీద నువ్వు చేయిపెట్టి నువ్వేం తప్పు చేసినావో ఒప్పుకో అంటాడు. గొర్రెపిల్ల తల మీద చేపెట్టి చేసిన తప్పు ఒప్పుకున్నాక వాళ్ళు గొర్రెపిల్లని లోపలికి తీసుకొని పోయి యాజకులు దాన్ని వధించి దాని రక్తం తీసి బలిపీఠం అడుగున రక్తం పోసి ఆ తెచ్చిన గొర్రెపిల్లని పూర్తిగా అన్ని అవయవాలు విడదీసి నీళ్లతో కడిగి బలిపీఠం మీద కట్టెలు పెరిచి కట్టెల కింద నింపేసి ఆ కట్టెల మీద గొర్రెపిల్లని పూర్తిగా దాని మీద పెట్టి దహించేస్తాడు. ఇప్పుడు యేసుప్రభువుని గురించి ఇక్కడ ఏం రాయబడింది? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. యేసుప్రభువారు సిలువలో ఏం జరిగిందంట? బలిగా అర్పించుకున్నాడు. ఒకటి నేషయ్య గారు 53వ అధ్యాయంలో 11వ వచనం ఏమంటాడంటే, అతడు అపరాధ పరిహారార్థ బలి చేయగా అని అక్కడ ఉంటుంది. యేసుప్రభువారు లోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క అపరాధముల కోసం, పాపముల కోసమైనా బలిగా తాను అర్పించబడ్డాడు. యేసుప్రభువారి యొక్క సిలువను గురించి నిజానికి చాలా మందికి ఉండే అవగాహన ఏంటంటే, ఈ కరుణామయిలోనో లేదంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లోనో ప్రభు సిలువను చూసి చాలా బాధపడిపోతారు. కొంతమంది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసేటప్పుడు కూర్చొని ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకోసం అంటే సిలువలో ఎంత భయంకరంగా కొట్టబడ్డాడు. నిజానికి వాళ్ళు చూపించేది చాలా తక్కువ. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసుప్రభువు సిలువలో ఎట్లా చనిపోయినాడు అనే దాన్ని వాళ్ళు ఎవరు చూపించలేరు కూడా. ఎందుకోసమైన బైబిల్లో ప్రభు యొక్క సిలువను గురించి ఎట్లా రాయబడింది చూడండి. కీర్తన గ్రంథం 22వ కీర్తన, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 17వ వచనం 17. కీర్తన 22:17. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు యేసుప్రభువుని గురించిన మరణము యొక్క ప్రవచనము ఆ 22వ కీర్తన. ఆ కీర్తన ప్రారంభంలో ప్రభు సిలువ మీద పలికిన 4వ మాటతో ప్రారంభించబడుతుంది. ఒకటైన దావీదు గారి ద్వారా ఆ కీర్తన వ్రాయబడింది. ఇప్పుడు మనం చదివిన వచ్చిన భాగం ఏంటి? నా ఎముకలన్నీ లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. ఒక మనిషిని ఎముకలు లెక్క పెట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒక మనిషి శరీరంలో ఎముకలు లెక్క పెట్టాలి. ఏం చేయాలి? ఆ వ్యక్తిని పైన శరీరం అంటే మాంసం మొత్తం పూర్తిగా లాగేసేస్తే ఎముకలన్నీ క్లియర్గా కనిపిస్తాయి, లెక్క పెట్టగలిగేటట్టు. శరీరంలో మాంసం అంతా రాలిపోయింది, రక్తం అంతా కారిపోయింది, ఒక్క చుక్క కూడా రక్తం మిగిల. యోహాను సువార్తలో ప్రభువుని సిలువేసే సందర్భంలో ఒక సైనికుడు వచ్చి చివరిలో ప్రక్కలో బలయంలో పొడుస్తాడు. అప్పుడు రక్తమును నీళ్లును కారేనని ఉంటుంది. అంటే ప్రభు శరీరంలో అసలు తడి లేదు, రక్తం అంతా కారిపోయింది. లాస్ట్లో మిగిలిన ఆ నీరు అంటే
రక్తాన్ని డివైడ్ చేస్తే రక్త కణాలు సిరము సపరేట్ చేస్తారు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, 3 రకాల రక్త కణాలు ఉంటాయి. అవి తీసేస్తే ఓన్లీ సిరం అంటే నీరులాగా పచ్చగా కనిపిస్తుంది. అది కూడా పూర్తిగా కారిపోయింది, మాంసం అంతా రాలిపోయింది. ప్రభు సిలువలో చేసిన బలియాగం అది. మనం బొమ్మల్లో చూసేది కాదు. బొమ్మల్లో చూసేది, ఈ సినిమాల్లో చూపించేది ఎవడట చేయలేడు. ఆయన మానవుల్ని, మనల్ని అందరినీ ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన అర్పణముగాను బలిగాను అప్పగించబడ్డాడు. తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం, శిక్ష అనిపించింది యేసుక్రీస్తు వారు. యేసు ప్రభువారు పరిశుద్ధుడు, ఏ తప్పు లేదు ఆయనలో, ఏ పాపం లేదు ఆయనలో. పూర్తిగా ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారిని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి ఆయన వచ్చేంత వరకు ప్రతి వ్యక్తిని పరిశుద్ధులుగా ఉంచలేదు ఆయనకు ఉద్దేశం. వాక్యం చదివే మనము, వాక్యం వినే మనము ఆ వాక్యాన్ని మన జీవితంలో ఖచ్చితంగా పాటించి తీరాలి. ఏదో వచ్చేసి వారానికి ఒకసారో 2 సార్లు దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని వాక్యం వినేసి తర్వాత గమ్మున లేచి వెళ్ళిపోతే జీవితాల్లో మార్పు రాదండి. పరలోకానికి వెళ్ళలేరు. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారిలాగా ఉండడానికి ఇష్టపడాలి. మనం చదివిన ఆ ఎఫ్ఎస్సి 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచు. మనము దేవునికి ప్రియమైన పిల్లలం. దేవునికి మనము ప్రియమైన పిల్లలం కాబట్టి మనము దేవుని పోలి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవాలి. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ఆయన సన్నిధిలో పరిమళ వాసనకు ఉండడం కోసం మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగుననే మీరును, మనం కూడా మన జీవితాన్ని దేవుని యందు ప్రేమ కలిగి, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా, ఆయన సన్నిధిలో నిర్దోషంగా మనం కనపడాలనేది ప్రభు ఉద్దేశం. అందుకే యేసయ్య శిలువలో బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం చదివిన మాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలు ఆయనకి సమర్పించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్ని మన కోసం సజీవ యాగముగా బలిగా అర్పించేసేసి, మనము కూడా మన శరీరాన్ని ప్రభు కోసం ఉపయోగించడానికి ఇష్టపడాలి. ప్రభుని ఎరగక ముందు మనం ఎట్లుంటామంటే, నా శరీరం నా ఇష్టం అంటాం. ఎవరైనా అంతే. ప్రభుని గురించి మనకు తెలియనప్పుడు నా శరీరం నా ఇష్టం, నా ఇష్టం వచ్చి జీవిస్తానంటారు. ఎవరైనా సలహా ఇవ్వబోతే పెద్దోళ్ళు ఏదైనా మనకి రే బాబు అట్లా కాదు అని చెప్పడానికి ట్రై చేస్తే ఏమంటారు? నాకు తెలుసు, నాకు అంతా తెలుసు, మీ సలహాలు నాకు అవసరం లేదు, నేను ఎట్లా జీవించాలో నాకు తెలుసు. వాక్యం ఏం చెప్తుందంటే, మనము దేవునికి మనల్ని మనము అనుకూలం ఉండడానికి మన జీవితాల్ని అప్పగించుకోవాలి. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. ఆయన శరీరాన్ని మన కోసం శిలువలో బలిగా అర్పించాడు. మన శరీరం కూడా ఆయన కోసం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి, ఆయనకు అనుకూలంగా జీవించడానికి ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకోవాలి. మన జీవితాల్ని, మన శరీరాల్ని యేసు ప్రభువారికి అప్పగించుకోవడానికి ఇష్టపడాలి. ప్రభు శరీరం నాదే, అయితే ఈ శరీరంలో మీరు జీవించాలి. ఈ శరీరం నీకు మహిమకరంగా జీవించాలి. ఈ శరీరంలో యేసుక్రీస్తు వారికి మాత్రమే మహిమ కలిగేటట్టు నేను జీవించాలి. మనం జీవించే విధానం దేవుని సన్నిధిలో పరిశుద్ధంగాను, ఆయనకు అనుకూలంగా మనం ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. యేసు ప్రభువు శరీరధారిగా భూమి మీద జీవించిన కాలంలో ప్రతి నిమిషం, అన్ని విషయాల్లో ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినాక తండ్రి అయిన దేవునికి తనను తాను పూర్తిగా అనుకూలంగా అప్పగించుకుంటూ వచ్చాడు. యోహాను సువార్త 9-10 అధ్యాయాల్లో మనం గమనిస్తే, తండ్రి నాకేం చెప్తాడో నేను అదే చేస్తాను.
నా అంతా నేనేం చేయను. ఆయన నేను కలిసి ఉన్నాము. ఆయనకి ఇష్టంగానే నేను ఉంటాను. ప్రభు మాట్లాడిన మాటలు నిజానికి మన జీవితాలకి ఎంత మాదిరి అంటే, ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, మనం కూడా యేసుప్రభు వారి ద్వారా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలంగా మార్చబడ్డాం. మన జీవితాల్లో దేవుడు ఆశించేది మనం కూడా దేవునికి ప్రియమైన పిల్లల్లాగా ఉండాలని దేవుని ఉద్దేశం. ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి అయిన దేవుడు 2 సందర్భాల్లో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి మాట్లాడినాడు. మరి మనల గురించి చెప్పాలంటే ఏం చెప్తాడు? దేవుడు ఒకవేళ మనల గురించి మాట్లాడాలనుకుంటే ఆయన ఏం చెప్తాడు? దేవునికి ప్రియమైన జీవితాలు ఉన్నాయా? మనకి ప్రియమైన పిల్లలంగా దేవునికి ఉండగలుగుతున్నాము? ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, నిజానికి ఆయన దేవుడు, ఆయన లేకుండా సృష్టిలో ఏది లేదని వాక్యం చెప్తుంది. మరి ఆయన దేవుడయ్యుండి శరీరం ధరించి భూమి మీదకి రావడానికి ఎలాంటి పరిస్థితి అనిపించినా అంటే, ఫిలిప్పీలకు రాసిన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాట మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనేను. వారు ఎంతగా తగ్గించుకున్నాడంటే, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం అని ఎందుకు చెప్పినారంటే, శిలువ భయంకరమైన పాపం చేసిన వాళ్ళకి వేయబడే శిక్ష, శాపగ్రస్తులకు వేయబడే శిక్ష. ఈ మాటలు ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాటలు అక్కడ ఉంటాయి. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. మరి యేసుప్రభు వారు ఏం పాపం చేసినాడు? ఎందుకు ఆ శాపమైన అనిపించాల్సి వచ్చిందంటే, మనందరి పాపానికి, మనందరి మీద ఉన్న శాపానికి శిక్ష ఆయన అనుభవించడానికి ఆయన నిత్యము దేవదూతల చేత స్తుతించబడి ఆరాధించబడే ఆయన శరీరం ధరించి, మనలాంటి మానవ శరీరం ధరించి చనిపోవడానికి, శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. మన శాపాన్ని ప్రభువారు ఆయన అనుభవించాడు. ఒక మాటలో చెప్పాలంటే, మనము శాపం నుంచి విడిపించబడి ఆశీర్వాదం అనిపించడానికి యేసయ్య శిలువలో చనిపోయాడు. ఈ మాట గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆ మాట ఉంటుంది. అక్కడ అన్ని జనులమైన మనము అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదం మనం కూడా పొందుకోవడానికి భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు శరీరం ధరించి భూమి మీద వచ్చి ఆయన సిలువలో, అంటే మన కొరకు ఆయన శాపమై అని రాయబడి ఉంటుంది. అక్కడ ప్రభువారు మన కోసం శాపమైపోయినాడు, శాపగ్రస్తుడైపోయినాడు. ప్రభువారిని సిలువ వేసేటప్పుడు ముఖం మీద ఉమ్మేసినారు, మాట్లాడకూడని మాటలని మాట్లాడినారు. 10వ అధ్యాయంలో, నువ్వు సమరయుడు, దయ్యం పట్టినవాడవు, వీడు దుష్టుడు కాకపోతే నేను మీకు ఈయన అప్పగించమని ప్రధాన యాజకులు వెళ్ళి పిలాతు చెప్తారు. దుర్మార్గుడు కనుక ఈయన కాకపోతే, ఈయన దుర్మార్గుడే కాబట్టి మీకు అప్పగిస్తున్నాం. ప్రభు అసలు ఏం తప్పు చేసినాడు? ఆయన ఏం దుర్మార్గం చేశాడు? మనందరి పాపం ఆయన మీద మోబడిదే కాబట్టి అంత భయంకరంగా ఆయన అవమానించబడ్డాడు, శిక్ష అనుభవించాడు. ఎందుకోసం అంటే, మనం పరిశుద్ధులం అవ్వడానికి, మన జీవితాలు దేవునికి అనుకూలంగా మార్చబడడానికి. మన జీవితాల్ని గమనిస్తే
దేవుడు మన జీవితాన్ని చూసి సంతోషించే అంత పరిశుద్ధత ప్రభు మన జీవితంలో కోరుకు. మనం చేసే ప్రతి పని దేవునికి పూర్తిగా అనుకూలంగా ఉండాలి. చాలాసార్లు మనము మనుషులకు అనుకూలంగా ఉండటానికి ఇష్టపడతాం. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, ఒకవేళ మన అన్నదమ్ముల్లో కానీ అక్కచెల్లెల్లో కానీ అంటే మన ఫ్రెండ్స్లో కానీ వాళ్ళకి మనం అనుకూలంగా ఉండటానికి ఇష్టపడతాం. కానీ దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే మనము దేవునికి అనుకూలంగా మనం ఉండాలి. మనం చేసే ప్రతి పనిని దేవుడు అంగీకరించగలిగే విధంగా మన జీవితాలు ఉండాలి. ప్రభు ప్రతి వ్యక్తిని క్లియర్గా గమనిస్తాడు. మనం మాట్లాడే విధం ఆయన గమనిస్తాడు. మన ఆలోచన విధానం ఆయన స్పష్టంగా చూస్తాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎవరితో కలిసి ఉంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, మన ప్రతి విషయాన్ని క్షణక్షణమైన క్లియర్గా గమనించి చూస్తాం. ఆయనకు మరుగైందంటూ ఏమీ లేదు. మన జీవితాలు ఆయనకి అనుకూలంగాను ఆయనకు మహిమకరంగా ఉండాలని దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు. ఒక వ్యక్తికి దేవుడు అసలు రక్షణ, మారు మనస్సు అనేది ఎందుకు ఇస్తాడంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు తన మహిమను చూపించడానికి దేవుడు ఒక వ్యక్తికి రక్షణ అనేది ఇస్తాడు. రక్షణ, మారు మనస్సు అనే అనుభవంలోనికి ఒక వ్యక్తి వచ్చాడంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని మహిమ క్లియర్గా కనిపిస్తుంది. దేవుని వాక్యమును ఆ మాట మనకు నేర్పిస్తుంది. కీర్తన గ్రంథం 21లో నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింప చేసి ఉన్నావని వాక్యం. కృత నిబంధనలో భక్తుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు మనం కనుక చూడగలిగితే అక్కడుండే మాట, మనము దేవుని యొక్క రక్షణ ద్వారా మహిమను పొందడానికి ఆదిలోనే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్తూ 14వ వచనంలో, కాబట్టి మీరు ఇలాగున రక్షింపబడి ఆయన మహిమను, దేవుని మహిమను పొందడానికి మా స్వార్థ వల్ల మిమ్మను ఆయన పిలిచాడని చెప్తాడు పౌలు గారు. అక్కడ నిజానికి పౌలు గారు రాసిన పత్రికలన్నింటిలో తెస్సలోనికైలకు రాసిన పత్రిక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో నిజానికి తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు గారు చెప్పే మాటలు అవి మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ధ్యానం చేయగలిగితే పౌలు గారు అంటాడు, నా అతిశయము, నాకు అతిశయ కిరీటం మీరే అంటాడు. ఆ సంఘాన్ని గురించి అయినా అతిశయపడతానని ఆయన చెప్తాడు. ఏమి కారణం అంటే 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:13-14 వచనాల్లో దేవుని మహిమ ఆ సంఘములో నుండి ఇతర పట్టణాలకి వెదజల్లబడింది, ప్రకటించబడింది. ప్రభు మనకు రక్షణ ఇచ్చేది దేనికోసం అంటే మన జీవితాన్ని గమనించే ఇతరులు మనలో నుండి యేసుక్రీస్తు వారి యొక్క మహిమను చూడడానికి, యేసుక్రీస్తు వారి యొక్క మహిమ ఆ ప్రభావాన్ని మనలో చూడడానికి ఆయన మనల్ని ఏర్పరచుకొని రక్షణ ఇచ్చాడు. రక్షించబడ్డాం, యేసు ప్రభు ద్వారా దేవుని కుమారులంగా స్వీకరించబడ్డాం. దేవుని కుమారులంగా చేయబడిన మన జీవితాల్లో దేవుడు తన మహిమను చూపడాలని ఆశపడేవాడుగా ఉంటున్నాడు. మనందరిలో కూడా దేవుడు తన మహిమను చూడాలని దేవుడు కోరుకునేవాడు. దేవుని యొక్క మహిమ మనలో లేకపోతే మనం పరలోకం వెళ్ళాం. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఆ వ్యక్తి యొక్క జీవితము యేసు ప్రభుతో కలిసి జీవించే జీవితంగా ఉండాలి. యేసు ప్రభు వారు రక్షించబడిన మనమందరం ప్రభుతో ప్రతిరోజు కలిసి జీవించాలి. యేసుక్రీస్తుని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 వచనంలో ఆ మాట ఉంది. ఎందుకు మనకి దేవుడు రక్షణ మారుమనసు ఇచ్చాడంటే యేసు ప్రభు యొక్క సహవాసం, అంటే స్నేహం చేయడానికి. మన స్నేహితులు ఎవరు? ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాం? ఎవరినైనా మన స్నేహాల గురించి
అడిగితే, ఒకవేళ దేవుడు అడిగితే నీ స్నేహితులు ఎవరని, మన స్నేహితులు నిజంగా పరిశుద్ధులేనా? ప్రభువారు పరిశుద్ధుడు. ప్రభునందు విశ్వాసం వచ్చిన వారు ఆయన స్నేహం చేయాలని ఆయన కోరుకునేవాడుగా ఉంటాడు. జనరల్గా ఎవరినైనా మీ స్నేహితులు ఎవరైనా అంటే ఏం చెప్తారు? చిన్నపిల్లలు అయితే వాళ్ళతో కలిసి బాగా ఆడుకునేవాళ్ళు కదా, వాళ్ళ క్లాస్మేట్స్ని గురించి తక్కువ వాళ్ళ పేరు చెప్పేసేస్తారు. పెద్దవాళ్ళు అయితే ఉద్యోగస్తులు అయితే వాళ్ళు చేసే ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఎక్కడ ఎవరు అనేది వాళ్ళు వెంటనే వాళ్ళు చెప్తారు. కలిసి పనిచేసే కాడ మనతో బాగా స్నేహంగా ఉండే వాళ్ళ పేర్లు చెప్తారు. కానీ యేసు ప్రభు నా స్నేహితుడు అని చెప్పాడు. యేసు ప్రభు నా స్నేహితుడు అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? యేసయ్య మన స్నేహితుడు. ఆయన మనతో స్నేహం చేయాలనేది ఆయనకి ఇష్టం. చాలాసార్లు మనకి ఇష్టం లేక ఎప్పుడో వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, పండగలప్పుడైతే కొంచెం ఎక్కువగా ప్రభుకు దగ్గరగా ఉండేట్టు అనిపిస్తుంది. తర్వాత అసలు గుర్తిరాడు. నిజంగా మన ఫ్రెండ్స్ అందరితో మనం అట్టే ఉంటామా? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని స్నేహితుడు అని ఎవరిని గురించి రాయబడింది? అబ్రహాం గారి గురించి రాయబడింది. అబ్రహాం గారు దేవునికి స్నేహితుడు. ఒక సందర్భంలో దేవుడు అబ్రహాం గారితో మాట్లాడటం మానేశాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడటం మానేశాడు. ఎంతకాలం మానేశాడంటే 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఎందుకోసం ఐడియా ఉందా? ఎందుకోసం అంటే దేవుడు చెప్పినట్టు కాకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసేసినాడు. ఆయన దేవుడు మాట్లాడటం మానేసేసినాడు. 13 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాంకి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అబ్రహాంకి సీరియస్గా ఒక వార్నింగ్ ఇద్దాం అనుకున్నాడు ఆయన. అప్పుడు దేవుడు అబ్రహాంని పిలుస్తాడు. మళ్ళా చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం. మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయుండుము. చాలమ్మా, థ్యాంక్స్. ఈ మాట మనం చదివాము. ఏమనుంది అక్కడ? అబ్రాము 99 సంవత్సరాల వయసులో అబ్రాం గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా. అంటే నిందారహితులు అంటే అర్థం ఏంటి? తప్పు చేయని వ్యక్తిగా ఉండు. 99 సంవత్సరాల వయసులో ఉన్న ఆయనకి నువ్వు తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఎవరికైనా కొంచెం మనందరికంటే పెద్దోళ్ళు ఎవరైనా ఉండాలి అనుకోండి, వాళ్ళకి ఎవరైనా చిన్నోళ్ళు వచ్చి మీరు జాగ్రత్తగా ఉండాలా, మీ ప్రవర్తన సరిలేదు అని అంటే, చిన్నపిల్లలు ఎవరైనా పెద్దోళ్ళకి మాట చెబితే ఏమనిపిస్తుంది చెప్పండి? చిన్నపిల్లలు పెద్దోళ్ళకి కాదు, చిన్నోళ్ళకి చెప్పినా కూడా ఏది నాకు చెప్తున్నావు, నాకు నేను జాగ్రత్తగా ఉండేది తెలియదు అని వేస్తారు. అవునా కదా? ఆ మాట అంటే నా సన్నిధిలో నిందారహితంగానే ఉండాలా అని దేవుడు చెప్తే అబ్రాం గారు ఏం చేసినంటే అక్కడ రాయబడిన మాట, అబ్రాము సాగిల పడ్డాడంట. 13 సంవత్సరాలని ఎందుకు చెప్పారంటే పై వచనాల్లో 17వ అధ్యాయం చదివాం కదా, 16వ వచనంలో చివరి వచనం చదవండి. 16వ అధ్యాయం చివరి వచనం. ఆగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. అబ్రాం గారికి 16వ అధ్యాయం చివరి వచనంలో ఎంత వయసు? 86. 17వ అధ్యాయం మొదటి వచనంలో 99. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 13 సంవత్సరాలు. దేవుడు మాట్లాడాల. ఎందుకు? అబ్రాము దేవుడు చెప్పిన మాట వినకుండా, ఆయన వాగ్దానాన్ని నమ్మకుండా, ఆయన భార్య చెప్పిన మాట వినేసి ఇష్మాయేల్ని కన్నాడు. దేవుడు మాట్లాడటం మానేసి, అంటే దేవునికి అనుకూలంగా ఉండాల, తన భార్యకు అనుకూలంగా ఉందాం అనుకున్నాడు. వెంటనే దేవుడు మాట్లాడటం మానేశాడు. భార్య మాట వినొద్దని కదా నేను చెప్పేది, కానీ
కానీ అది దేవునికి అనుకూలంగా ఉందా లేదా, మనం చేసే ఏ పనైనా కానీ, మనం మాట్లాడే మాటలు కానీ దేవునికి అనుకూలంగా ఉండాలి. లేకపోతే దేవుడు అబ్రాహాము అంతటి ఆయనతోనే మాట్లాడకపోతే ఆఫ్టర్ మనం ఎంత చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాం. జాగ్రత్తగా ఉండడం చేత కాకపోతే శిక్ష పడతానే వస్తుంది. అసలు ప్రభు మాట్లాడు కొన్ని సందర్భాలు. ఎందుకు దేవుడు మాట్లాడంటే మన జీవితాలు ఆయనకు అనుకూలంగా లేవు. ఇప్పుడు మనం చదివిన రోమపత్రిక 12వ అధ్యాయంలో, కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను అంటాడు ఈయన. వాత్సల్యం అంటే ప్రేమ. దేవుని యొక్క ప్రేమను బట్టి పౌలు గారు ఈ రోమా సంఘాన్ని బతిమలాడుతున్నాడు. మీరు దేవునికి అనుకూలంగా ఉండండి బాబు. మీ రోమా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మీ ఫ్రెండ్స్కి అనుకూలంగా ఉండొద్దు, బంధువుల కోసం కాదు, ఇంకెవరి కోసమో కాదు, దేవునికి అనుకూలంగా జీవించాలి. బతిమాలతో వచ్చినాడు. ప్రభు అక్కడ సమీపించిన చివరి రోజుల్లో ప్రభు మన జీవితాల్లో ఆశించేది, ఆయన కోరేది, మనము దేవునికి అనుకూలంగా జీవించాలి. ఎందుకోసం అంటే దేవునికి అనుకూలంగా ఉండడం ద్వారా దేవుని కార్యాలు మనలో జరిగించబడి మనము దేవుని పోలికలోనికి మార్చబడతాం. ఈ గల్తీయులకు రాసిన పత్రిక 4:19 ఏముంటుందంటే, క్రీస్తు స్వరూపంలో ఏర్పడే వరకు నేను ప్రసవ వేదన పడుతున్నానని పౌలు గారు అంటాడు. ఒక స్త్రీ ఒక బిడ్డను గంటానికి ఎంత వేదన పడుతుందో అంత వేదన పడి ఒక్కొక్క వ్యక్తిని ప్రభు కోసం సిద్ధపరుస్తాడంట పౌలు గారు. ఈ రోజుల్లో కూడా దేవుని సేవకులైన వారు చేసేది అదే పని. ప్రతి వ్యక్తిని దేవుని స్వరూపంలోనికి తీసుకుని రావడానికి, ప్రతి వ్యక్తిని దేవుని యొక్క పోలికలోనికి తీసుకొని రావడానికి దేవుని సేవకులు ఏం చేస్తారంటే వేదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు. ఇప్పుడు కాదు, అది బైబిల్లో వాక్యము రాయబడినప్పటి నుంచి ఆ మాటలు మనం చూడగలుగుతాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని, ఎవరికి? సంఘములో నాయకులుగా, అంటే దేవుడు ఏ వ్యక్తికైతే సంఘాన్ని అప్పగించి సంఘ కాపరిగా నియమించినారో సంఘాన్ని కాపుదల చేయాలి. ప్రతి వ్యక్తి యొక్క జీవితం కూడా దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. ఎంతమంది దేవుని మందిరానికి వస్తారో, 10 మంది రాని, 20 మంది రాని, 100 మంది రాని, 1000 మంది రాని, వచ్చిన ప్రతి వ్యక్తిని గురించి సంఘ కాపరి ఏం చేస్తారంటే దేవుని దగ్గర లెక్క చెప్పడానికి కళ్ళనీళ్లతో ప్రభు సన్నిధిలో మొరపెడతాడు. అప్పుడే మనం ప్రార్థనతో మన సంఘ కాపరి చేసే ప్రార్థన కలిసి ప్రభు సన్నిధిలో మన జీవితాలు అంగీకరించబడతాయి. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, వాక్యం మన శరీరంలో, మన హృదయంలో పనిచేస్తుంది. వాక్యం మన హృదయంలో పనిచేసి మనల్ని లోపల నుంచి, అంటే మన అంతరంగంలో నుంచి, హృదయంలో నుంచి ప్రభు యొక్క స్వరూపంలోనికి, ప్రభు యొక్క పోలికలోనికి, ప్రభు యొక్క స్వభావంలోనికి తీసుకొని వస్తుంది. వాక్యం చదివే మనము, వాక్యం వినే మనము, చదివిన వాక్యం ఒకవేళ రోజుకు 5 వచనాలు చూస్తాము, లేకపోతే ఒక అధ్యాయం చూస్తాము. ఆ చదివిన వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకొని, ప్రభువా ఈరోజు పలానా వాక్యం చదివినాను, ఈ వాక్యం నాలో పని చేసేటట్టు, వాక్యాన్ని నేను లోబడేటట్టు, నీకు మహిమకరంగా జీవితం నాకు నేర్పించు అని అంటే, ఆ వాక్యాన్ని ప్రభువారు మన జీవితంలో ప్రాక్టీస్లో పెట్టేటట్టు చేస్తారు.
ప్రాక్టికల్స్లో పెట్టమంటే సైన్స్ స్టూడెంట్స్ ఉంటే అర్థమవుతుంది. బైపీ ఎంపీసీ చేసేవాళ్ళు ఫిజిక్స్ కానీ బయాలజీ ఈ ముందు థియరీ క్లాస్ చెప్తారు. థియరీ క్లాస్ అంటే అసలు సబ్జెక్ట్ ఏంది, ఏది గురించి చెప్తానో దాని మరుసటి రోజు ఏం చేస్తారు, ప్రాక్టికల్స్ చేపిస్తారు. వాళ్ళ చేత చదివిన దాన్ని ప్రాక్టికల్ చేపిస్తారు. అప్పుడు అది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఈ బల్లులను కప్పలను లేకుంటే బొద్దింకలను వీటిని కట్ చేసి వీటికి ఆపరేషన్ చేస్తారు. ఇంటర్మీడియట్ అయిపోయి మెడిసిన్ అయిపోయిన తర్వాత మనుషులను కట్ చేసి మనుషులు కూడా ఆపరేషన్ చేస్తారు. ఎట్లా వస్తుంది అది? చేసే పని ప్రాక్టికల్గా చేసినప్పుడు కప్పల మీద బొద్దింకల మీద ఎలుకల మీద చేసినారు. డాక్టర్ కోర్సులో మనుషులకి ఎట్లా చేయాలనేది నేర్చుకున్నారు. వాక్యం కూడా మన జీవితంలో ప్రాక్టికల్గా మనం అనుభవించాలి. నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని ప్రసంగి గ్రంథంలో ఉంది. అప్పుడు ఆ మాట ఆ మాట మనం చదివినప్పుడు మనం ఏం చేయాలా? దేవుని మందిరంకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడానికి ఇష్టం. మందిరంలో ఉన్నప్పుడే కాదు, యేసు ప్రభు మనలో ఉంటాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు మనల్ని పరిశుద్ధంగా ఉంచడానికి ఇష్టపడతాడు. మందిరంలో ఉన్నంతసేపు పరిశుద్ధులుగాను, మందిరంలో ఉన్నంతసేపు భక్తులుగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం అంటే దేవుడు ఒప్పుకోడు. ఆయన మన కోసం శిలువలో చనిపోయింది మందిరంలో వచ్చే కొద్దిసేపటికి కాదు, మనం బ్రతికినంత కాలం. ఇందాక చదివాం, యేసుక్రీస్తునందు పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని సంఘం అన్నారు. యేసు ప్రభు వారు ఆయన సంఘం అంటే ఆయన శరీరం. సంఘం అంటే ప్రభు యొక్క శరీరం. సంఘానికి శిరస్సు యేసు ప్రభు వారు. ఇప్పుడు సంఘము యేసుక్రీస్తు రెండు వేరు వేరు కాదు, కలిసి ఉన్న ఆయన శిరస్సు, సంఘం శరీరం. శిరస్సు నుంచి శరీరం వేరైపోద్దా? శిరస్సు నుంచి శరీరాన్ని వేరే చేస్తే మీకు ఛాన్స్ ఉంటుందా? వేరే చేస్తే ఏమవుతుంది? చచ్చిపోతారు. మనం ప్రభుతో కలిసి ఉన్నాం, ప్రభుతో కలిసి ప్రభులాగే ఉండాలి. ఆ మాట చదవండి, మీకు అర్థం అవడం కోసం మాట చదివిస్తాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ముగిచ్చేద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచ్చిన. ఎఫ్ఎస్సీ 4:15-16 వచ్చిన. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొచ్చున్నది. చాలా ముఖ్యం ఈ మాట గమనించండి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచున్నది. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ఆయనలో అమర్చబడాలి. అమర్చబడటం అంటే ఆయన లోపల అడ్జస్ట్ అయిపోవాలి. ఉదాహరణకు మన శరీరం ఉంది, మన శరీరంలో చాలా అవయవాలు ఉంటాయి. లోపల బయటికి కనపడతాయా? పొరపాటున లోపల ఉన్న గుండె, నేను గుండెని కదా, నేను బాగుంటేనే కదా అందరూ ఆరోగ్యంగా ఉండేది. ఎవరైనా నేను బయటికి వెళ్ళి నేను చూపించుకోవాలి అన్న గుండెకి ఆలోచన వచ్చి శరీరంలో నుంచి బయటికి రావడానికి ట్రై చేసింది అనుకోండి, ఏమవుతుంది? అయిపోతారు, చచ్చిపోతారు కదా. ఏ అవయవమైనా కూడా శరీరం లోపల అడ్జస్ట్ అయిపోవాలి. ప్రభు పనిచేసే ప్రతి వ్యక్తి దేవుని లోపల అమర్చబడి ఆయన లోపల ఉండడానికి ఇష్టపడాలి. పైకి చూస్తే యేసుక్రీస్తు వారు మాత్రమే కాని రావాలి. లోపల వ్యక్తి ఉంటాడు. మనకు అర్థం అవడం కోసం ఉదాహరణకి గోడ ఉంది. గోడ లోపల ఏమున్నాయి చెప్పండి? గోడ లోపల సిమెంట్ ఉంటుంది, ఇసుక ఉంటుంది, ఇటుకలు ఉంటాయి, ఐరన్ ఉంటుంది. అయిపోయినాక ప్లాస్టింగ్ చేసి వైట్ వాష్ చేసేస్తే మంచిగా ఉండే
తెల్లని గోడ అంటారు కదా. అవి బయటకు వస్తున్నాయి అనుకో, కన్స్ట్రక్షన్ చేసేప్పుడు కట్టేటప్పుడు ఒక ఇటుక కొంచెం ముందుకు వచ్చింది అనుకో, మేస్త్రి ఏం చేస్తాడు, కాపీ పెట్టి దాన్ని చెక్కేసి నూనెపు చేసేస్తాడు. ఒకవేళ ఒక ఇటుక చిన్నగా వచ్చి అడ్జస్ట్ కాలేదనుకోండి, దానికి ఏం చేస్తారు, కొంచెం సిమెంట్ వేసి ఒక ముక్క తీసుకొచ్చి యాడ్ చేసి గోడని నునుపుగా చేస్తారు. ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, మనం దేవుని ఆలయము, ఆయనలో కట్టబడుతున్నాము అని చెప్పి అక్కడ ఉంటుంది. మన 4వ అధ్యాయంలో సంఘము యేసుక్రీస్తు వారిలో అడ్జస్ట్ అయ్యే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు లోపలే మనం ఉండాలి. ఆయనే మనకు భద్రత, ఆయన మన రక్షకు. ప్రతిరోజు ఆయనలో ఉండడానికి ఇష్టపడితే యేసయ్య నేను పూర్తిగా భద్రంగా కాపాడతాను. నేను గాని రావాలి, నన్ను చూపించుకోవాలనుకుంటే నష్టపోతాం, కష్టపడతాం, జీవితాంతం మనం ఏడుస్తాం. యేసయ్య మన కోసం ఆయన ఏడ్చి వేదన పడుతుంటే శరీరంలో నుండి చెమట రక్తంలాగా బయటకు వచ్చింది. ఎందుకు ఏడ్చాడు? మన అపవిత్రమైన జీవితాన్ని బట్టి, మనం మాట్లాడే అసహ్యకరమైన మాటల్ని బట్టి, మన ప్రవర్తన కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళకి నచ్చకపోతే ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాం. మరి మన ప్రవర్తన దేవునికి నచ్చకపోతే ఆయన మనల్ని తిట్టలా, మన శిక్ష ఆయన అనుభవించాడు. మన కోసం ఆయన ఇచ్చాడు. మనకు రావాల్సిన శ్రమ ఆయన అనుభవించాడు. మౌనంగా గొర్రె పిల్లలాగా ఆ శిక్ష అనుభవించాడు. ఎముకలు కనపడేటట్టు మాంసం అంతా రాలిపోయింది, రక్తమంతా కారిపోయింది. భయంకరమైన వేదన వారు శిలువలో అనుభవించినాడు. అలాంటి మరణం ప్రపంచంలో ఎవరు పొందలేరు. ఎందుకోసమంటే మనం పరిశుద్ధులంగాను దేవునికి అనుకూలంగా ఉండడానికి, నా ఇష్టం అంటానికి కాదు, లేకుంటే నాకు ఇష్టమైన వాళ్ళకి నేను అనుకూలంగా ఉంటాను అంటానికి కాదు. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్యకి నేను అనుకూలంగా ఉండాలి. పౌలు గారు ధైర్యంగా చెప్తారన్నమాట. జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ శరీరం నాదే, దీనికి పౌలనే పేరు, కానీ లోపల పనిచేసేది, లోపల ఉండేది యేసు ప్రభువారు. పౌలు గారే కదండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన మన అందరిలో కూడా దేవుడు ఆశించేది అది. తమాషా క్రైస్తవ జీవితాన్ని, టైం పాస్ క్రైస్తవ జీవితాన్ని జీవించే వాళ్ళ దేవుడు ఇష్టపడడు. మన జీవితాల్లో దేవుడు పరిశుద్ధతను కోరేవాడు. ఆయనకి అనుకూలమైన జీవితాన్ని మన జీవితాల్లో ఆయన ఆశపడేవాడు. ఇష్టం వచ్చినట్టు జీవించి ఏదో వారానికి ఒకసారికి వచ్చి ఇక్కడికి వచ్చేసి పాటలు పడేసి చందా వేసేసి లేచి వెళ్ళిపోతే అసలు నువ్వు అసలు ఎవరో కూడా ఆయనకి తెలియదు అంటాడు. తర్వాత యేసు ప్రభువు వచ్చినప్పుడు మనం ఎట్లా ఉంటామంటే చూడండి, మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. అపోస్తలుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట గమనించండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉంటాం. యేసుప్రభువు వారు తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తాడో, ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన సంఘం అనబడిన వారు, ఆయన రక్తములో కొనబడిన వారు, పరిశుద్ధులుగా ఉంటూ జీవించేవారు ఆయన చూచిన వెంటనే ఆయనను పోలి ఉంటారని. ప్రభు తిరిగి వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? మహామహిమతోనూ ప్రభావముతోనూ దేవుని దూతలతోనూ ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో ప్రభు దిగి వస్తాడని వాక్యం చెప్తుంది. ఎట్లా వస్తాడైనా? మహామహిమతో ప్రభావముతో. యేసు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకంలో మనలాగా జీవించాడు, కానీ ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన
మహామహిమ, మహాప్రభావంతో ప్రభు తిరిగి వచ్చేటప్పుడు ఆయన చూసిన వెంటనే ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచి ప్రభువారిని, ప్రభా ఈ శరీరంలో మీరు నివసించండి అని జీవితాన్ని యేసయ్యకు అప్పగించి, నీకోసమే నేను బ్రతుకుతాను, నువ్వెట్ట చెప్తే తింటాను, నా ఇష్టం కాదని ప్రభుకి జీవితాన్ని అప్పగించిన వాళ్ళని ఆయన తీసుకెళ్ళడానికి వస్తాడు. మీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను. ప్రకటన 1వ అధ్యాయంలో వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమా స్వరూపాన్ని భక్తుడైన యోహాను గారే చూశాడు. యేసు ప్రభు శిష్యుడైన యోహాను గారు చూశాడు. ప్రభు శరీరధారిగా భూమి మీద జీవించినప్పుడు యోహాను గారు ప్రభుకి ఆనుకొని కూర్చునేవాడని బైబిల్లో ఉంది. యేసు ప్రేమించిన ఒకడు ఆయన రొమ్మున ఆనుకొనుచు కూర్చున్నాడని బైబిల్లో ఉంది. ప్రభు సిలువ వేయబడే టైంలో ఒక యోహాను గారు తప్ప ఇంకెవరు లేరు అక్కడ, అందరు వెళ్ళిపోయినారు, పారిపోయినారు. అలాంటి వ్యక్తికి యేసు ప్రభు వారు మహిమా ప్రభావంతో ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి చివరి వరకు ఆయన వర్ణన ఉంటుంది, ఆయన గురించిన వివరణ ఉంటుంది, ఆయన ఎట్లా ఎంత ప్రభావంతో ఉన్నాడని. ఆ మహిమా ప్రభావాన్ని యోహాను గారు చూసిన వెంటనే ఏమైనాడంటే కళ్ళు తిరిగి చచ్చిపోయినలాగా యేసు ప్రభు పాదాల దగ్గర పడిపోయినాడు. అంత మహిమ, అంత ప్రభావాన్ని చూసిన వెంటనే ఈయన చచ్చిపోయినలాగా ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. ఎవరైనా ప్రభు శిష్యుడు, ప్రభు ప్రేమించిన శిష్యుడు, ప్రభుకి ఆనుకొని కూర్చున్న శిష్యుడు, ఆయన మహిమ ప్రభావాన్ని చూసి అట్లా అయిపోయినాడు. అంటే ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి పోవని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన రక్తమాంసాలు కలిగిన శరీరం ఉన్నాడు కాబట్టి ఆ మహిమ ప్రభావాన్ని చూసినా పెయింట్ అయి పడిపోయినాడు. మరి ప్రభు వచ్చినప్పుడు ఇందాక మనం చదివాం యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన వచ్చినప్పుడు ఆయన మన దేవుని పిల్లంగా ఆయన చూసిన వెంటనే ఆయన ఎంత ఉన్నాడో, ఎంత ప్రభావంతో ఉన్నాడో, ఎంత మహిమతో ఉన్నాడో అంత మహిమలోనికి మన శరీరాలు మార్పు చెందుతాయి. అప్పుడే మనము ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళగలిగే వారం ఉంటాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, దేవుడు పరిశుద్ధుడు, మనందరినీ ప్రేమించిన వాడు, మనము దేవుని ప్రేమిస్తున్నాం. ఎట్లా ప్రేమించాలంటే ఆయనలాగా మార్పు చెందేదానికి ప్రేమించాలి. నాకు చెప్పిన ఒక మాట, వాక్యం మనలో పని చేయాలి అని. ఉదాహరణకి మనం ఏదైనా డిన్నర్కి వెళ్ళినాం, అంటే ఈ సండే ఏదైనా స్పెషల్ చేసుకున్నాం, ఫుల్గా తినేసేసినాం అనుకుందాం. ఫుల్గా పుట్టినండే తిన్న తర్వాత తిన్నది అరగలే, ఫుల్గా తిన్నది అరగలే, ఏమవుతుంది చెప్పండి? ఇష్టపడి మంచిగా మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తినేసేసి తర్వాత ఏదో స్వీట్ తినేసి అన్నీ తిన్నాం, పొట్ట ఫుల్ అయిపోయింది, అరగలే అది. అప్పుడు ఏమవుతుంది? డైజెషన్ కాకపోతే ఏమవుతుంది? వామిటింగ్స్ అవుతాయి కదా, మోషన్స్ కావచ్చు, పెయింట్ అయి పడిపోతే కొన్నిసార్లు అవసరమైతే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి సెలైన్లు కూడా పెట్టియచ్చు. వాక్యం కూడా అర్థం కాకపోతే అదే పరిస్థితి. వాక్యం అర్థం కాకపోతే కూడా అదే పరిస్థితి. చాలా మందికి వాక్యం అర్థం కాకుండా దేవుని సన్నిధికి వచ్చిపోతా ఉంటారు. ఎన్నిసార్లు వింటున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. అందుకే దేవునితో కలిసి జీవించడం చేతరాదు వాళ్ళకి. ప్రభు పోలిక వాళ్ళకి అసలు రానే రాదు. ప్రభు పోలిక, ప్రభు స్వభావం అసలు ఏమాత్రం కూడా ఆలోచన అవగాహనే ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు పోలికలోకి మారాలి, దేవుని స్వభావంలోనికి రావాలని పేతురు గారు 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు. ఈ వాక్యం, ఈ వాగ్దానాలు మనల్ని దేవుని స్వభావంలోనికి తీసుకొస్తాయని. గలతీ 4:19 ఆయన పోలిక మనలోనికి రావాలని చెప్తాడు. నాకు చెప్పినావు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల ప్రకారం ఆయన మహిమ మనలో నివసించాలి. ఇవేం మనలో లేకపోతే మనం పరలోకం పోము. తమాసా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే దేవుడు యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. మనము దేవునికి అనుకూలంగా జీవించాలి, పరిశుద్ధులంగా జీవించాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక పద్ధతులను అనుసరించబోకుండా చదివాము ఇందాక 2వ తర్వాత వచ్చిన, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమైన ఆయన యొక్క ఇష్టము, ఆయన యొక్క చిత్తానుసారంగా మీరు జీవించండి అని వాక్యం చెప్తుంది. మనం ఎట్లా జీవిస్తున్నాం? యేసయ్య మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమకు రుజువుగా మన కోసమైన శిలువలో చనిపోయినాడు. ఎట్లా చనిపోయినాడు? ఎముకలు కనపడేటంతగా చనిపోయినాడు. మాంసం అంతా రాలిపోయింది.
రక్తమంతా కారిపోయింది. ఒకవేళ ప్రభు అక్కడ ఆలస్యం అయ్యి ఇంకొకసారి ఎప్పుడైనా వస్తే ఆ ప్రభు యొక్క రక్తమాంసాలు మన జీవితానికి ఎట్లా ఉపయోగకరంగా ఉంటాయో, అవి మనకి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో ఇంకోసారి ఎప్పుడైనా దాన్ని ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుని తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని కళ్ళలో ఉంచండి. ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. వాక్యం విన్నాం, వాక్యాన్ని అందరం కలిసి ధ్యానం చేసినాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి. ప్రభు రాకడ సమర్పించిన చివరి రోజుల్లో మన జీవితాలు ఆయనకు సమర్పించుకునే స్థితిలో ఉన్నామా లేదా? సిలువలో ప్రభు వేలాడిన విధానం, ఎముకలు లెక్కబెట్టే విధానంలో కనిపిస్తా వచ్చాడు. మన శిక్ష ఆయన భరించాడు. మన జీవితాలు పాపము నుంచి విడిపించబడి, శాపము నుంచి విడిపించబడి, నిశ్చయముగా ఆయన మన రోగాలు భరించిన వాక్యం చెప్తుందండి. మన రోగంలో నుంచి విడిపించడానికి, మన కుటుంబాన్ని ఆయన మహిమతో నింపడానికి, మన జీవితాన్ని ఆయన మహిమతో నింపడానికి, ఆయన పరిశుద్ధత మనలో నివసించడానికి. సహోదరుడా, సహోదరి, ప్రభువుకు అనుకూలంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన మహిమ నీలో కనిపించడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువా, పరిశుద్ధంగా నీకు అనుకూలంగా ఉండడానికి నాకు నేర్పించు అని ఈరోజు ప్రభుతో నిబంధన చేసుకుందాం. యేసయ్య క్రొత్త నిబంధన రక్తం మనల్ని ఆయనతో ఐక్యపరచడానికి, ఆయన మహిమతో నింపడానికి, నీ వ్యక్తిగతంగా కుటుంబంగా నీవు ఆశీర్వదించబడాలంటే నీ జీవితం పరిశుద్ధంగాను ఆయనకు అనుకూలంగా ఉండాలి. ఆయనకు మహిమ నీ ద్వారా కలిగేటట్టుగా జీవించాలి. మనస్ఫూర్తిగా ప్రభు వారికి మన జీవితాన్ని అప్పగిస్తే ఈ రోజు నుండి ప్రభు నీ జీవితాన్ని మహిమకరమైన జీవితంగా మారుస్తుంది. అనేకులకు మాదిరికరంగా నీ జీవితాన్ని ఉంచుతాడు. నీలో నుండి ఆయన మహిమ ఇతరులు చూడగలుగుతారు. మీ కుటుంబంలో నుంచి దేవుని యొక్క మహిమ ప్రభావాలు ఇతరులు చూడగలిగేవారు ఉంటారు. ఈ అనుభవం నీకు కావాలంటే మనస్ఫూర్తిగా యేసయ్యా నన్ను నీకు అప్పగించు, నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను, నీకు అనుకూలంగా నీకు మహిమగా నన్ను ఉంచండి, ఈ రాజ్యానికి సిద్ధపరచమంటే ప్రభు తన మహిమకు సాక్షిగా నిన్ను నిలువబెట్టేవాడుగా ఉంచు. మనస్ఫూర్తిగా ప్రభుతో మాట్లాడదాం. ప్రభు మన జీవితాల్లో ఆయన మహిమను చూపించి, ఆయన ప్రభావాన్ని చూపించి, నిన్ను ఆయన మహిమతో నింపి ఇతరుల ముందు చూపించాలనేది ఆయనకు ఉద్దేశం. ఆ శ్రేష్టమైన అనుభవాన్ని ప్రభు మనకందరికీ దయచేయడం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యకార్యములు, అద్భుతములు చేయ దేవుడవని నిన్ను కొనియాడుతూ మహిమపరుస్తూ ఈ దినాన మీ ఆలయంలో మీ బిడలంగా మేము వచ్చి సన్నిధిని కూర్చొని నిన్ను స్తుతించి ఆరాధించడానికి, ఈ వాక్యం ధ్యానించడానికి అవకాశం ఇచ్చారు. ఏ వాక్యం చదువుతున్నామో, ఏ వాక్యం వింటున్నామో, ఆ వాక్యం మాలో సంపూర్ణంగా పనిచేసేటట్టు చేసి, అవునయ్యా, నీ సన్నిధిలో పరిశుద్ధులుగా అనుకూలంగా ఉండడానికి మేమందరం ఇష్టపడుతున్నాం. ఈ దినము నుండి మీరు వచ్చే వరకు ఇక్కడ చేరువచ్చిన ప్రతి సహోదరుడు, సహోదరు నీకు అనుకూలంగా మార్చి నీ పరిశుద్ధతతో నింపండి. మీరు వచ్చినప్పుడు నీ మహిమ ప్రభావాలు జీవితాలలో కనపడేటట్టు నీకులాగా మారి నీ మహిమ రాజ్యంలో చేరడానికి సహాయం చేయమని, ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.